Hi guys, welcome back to our Apna Tech 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనం 2025లో కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ మంచి ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీ డీటెయిల్గా అర్థమయ్యేటట్టు ఒక్కొక్కటి దేనికి సంబంధించినదో అట్లా మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మా మా వీడియోని చూసుకుంటా మీరు కూడా కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ముందుగా మనం ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ముందుగా యూట్యూబ్ మీద క్లిక్ చేసేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా యాడ్స్ లేకపోతే వేరే వాళ్ళ ఛానల్ వస్తాయి కదా, కింద బాటంలో యూ అని ఉంది కదా, బాటంలో యూ మీద క్లిక్ చేసేయండి. యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇది నేను రీసెంట్గా యూస్ చేస్తున్నా మన ఛానల్. ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కదా, ఏం చేయాలంటే స్విచ్ అకౌంట్ ఉంది కదా, స్విచ్ అకౌంట్ ఇది చూపిస్తున్నా కదా పైన, ఇక్కడ స్విచ్ అకౌంట్. ఓకే, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది మీకు. ఓకే, మీ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ పైన ప్లస్ అకౌంట్, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త అకౌంట్ ఇక్కడ మీరు ఈమెయిల్, కొత్త ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు గైస్ ప్లీజ్ కొత్త ఈమెయిల్ ఐడిని పర్టికులర్ యూట్యూబ్ కోసమే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఓకే, సో దాని పర్పస్ కోసం మనం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేది, అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం ఫర్ యూట్యూబ్ కోసం. అది కూడా కొత్తగా ఎప్పుడు ఎవరికి యూజ్ చేయకుండా కొత్తది, అది కూడా ఫస్ట్ టైం యూట్యూబ్కి యూజ్ చేస్తున్నాం. సో దానికోసమే మనం ఒక కొత్త క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ ఉంటుంది కదా, ఫర్ మై పర్సనల్ యూజ్ కోసం క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అడుగుతారు, మీ ఫస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేనేసి తర్వాత నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఏమో ఆప్షనల్ ఉంది, మీ ఇష్టం ఇస్తే ఇచ్చేయండి లేకపోతే వద్దు. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, జెండర్ అడుగుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తున్నా తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగులే మనకు కొంచెం కొన్ని ఈమెయిల్స్ సజెస్ట్ చేస్తుంది. సో ఆ ఈమెయిల్ కాకుండా మనం ఓన్గా ఈమెయిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ ఒకవేళ మీకు టూ ఉన్న ఈమెయిల్స్ వద్దంటే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అదే అంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్, అంటే మీ కొత్త జీమెయిల్ అడ్రస్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలని ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ ఉంది కదా, దీని మీద చేసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీ ఛానల్ నేమ్ ఏముందో అదే ఈమెయిల్ నేమ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ అంటే నాట్ అవైలబుల్ అంటుంది. సో నేను రాకేష్ రాథోడ్ ఏదో 22/8 అని జీమెయిల్ అకౌంట్ ప్రస్తుతానికి క్రియేట్ చేస్తున్నాం మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసం. కానీ మీరు ఓన్గా మీకు నచ్చేటట్టు ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి, మీకు వచ్చేటట్టు చూసుకోండి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏం ఎర్రర్ రాకపోతే మనకు ఇచ్చిన జీమెయిల్ అకౌంట్ అవైలబుల్ ఉంది అన్నట్టు. తర్వాత క్రియేట్ పాస్వర్డ్ ఉంది కదా, స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఓకే, మీ ఛానల్ అంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ అయినట్టు. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. యూ కెన్ యూజ్ దిస్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, మన ఈమెయిల్ మీద ఇగో ఈ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసింది. ఈ ఈమెయిల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ అడుగుతుంది. కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఐ అగ్రీ అనుకుంది, ఐ అగ్రీ మీద క్లిక్ చేసుకోండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత
గూగుల్ సర్వీస్ అనేసి ఇట్లా లోడ్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేసుకోండి. చేసిన తర్వాత ఆటోమేటిక్ మన ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఇగో ఈ ఇంటర్ఫేస్ మీద వచ్చినాం అంటే మన కొత్త జీమెయిల్ అకౌంట్తో ఒక యూట్యూబ్ అనేది క్రియేట్ అయిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడే కాదు, మన ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడే కాదు, ఇంకా కంప్లీట్ కాలేదు మన ఛానల్ క్రియేషన్. ఓకే, తర్వాత మనము ఇక్కడ హోమ్ మీద ఉంటుంది కదా, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది యూట్యూబ్కి కొత్త వాళ్ళకు. తర్వాత యూ మీద బాటంలో ఉంది కదా, రైట్ కార్నర్లో యూ మీద క్లిక్ చేసుకోండి. యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ మీద వచ్చేస్తారు కదా. తర్వాత మీ రాకేష్, ఇప్పుడు నేను రాకేష్ రాథోడ్ ఉంది కింద క్రియేట్ ఛానల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొఫైల్ నేమ్ హ్యాండిల్ అన్నీ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు పిక్చర్ చేంజ్ చేసుకోవాలన్నా, చేంజ్ యువర్ ఫొటోస్ ఆర్ టేక్ ఏ న్యూ ఫొటోస్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఫోటో తీసుకుంటున్నా. పిక్చర్ చేంజ్ చేసిన తర్వాత నేమ్ రాసుకోండి. అంటే మీ ఛానల్ నేము, సపోజ్ మీ ఛానల్ నేమ్ కామెడీ పర్పస్ అయితే కామెడీ స్టార్, లేకపోతే ఇక్కడ మీ నేము యూనిక్ ఉండాలి గాయస్. ఓకే, యూనిక్ ఉంటే ఏమవుతుందంటే సపోజ్ ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు మన యూట్యూబ్లో మన యూనిక్ ఫస్ట్ నేమ్ కూడా వచ్చేయాలి, అది కూడా ఒక్కటే యూట్యూబ్ ఛానల్ ఉండాలి. సో కొందరు సేమ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వ్యూవర్స్ వస్తుంది అనేసి అనుకుంటారు. అట్లాంటి ఏం రాదు గాయస్. అది ఫేక్ ఛానల్ అనుకొని యూట్యూబ్ కొన్నిసార్లు సజెస్ట్ చేస్తుంది వేరే వాళ్ళకు, తర్వాత ఆపేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిన యూట్యూబ్ ఛానల్ అనేసి వీళ్ళు డూప్లికేట్తో క్రియేట్ చేసి సబ్స్క్రిప్షన్ పొందుతున్నారు అనేసి స్టాప్ చేసేస్తారు. అందుకని ఇప్పుడే మనం యూనిక్ నేమ్ పెట్టుకుందాం యూట్యూబ్ ఛానల్ది. అది కూడా షార్ట్గా ఉండాలి. ఓకే, 50 బిలో 50 టెక్స్ట్లోనే ఉండాలి. సో నేను ఛానల్ నేమ్ ఏంటంటే కామెడీ స్టార్ రాకేష్. ఓకే, కామెడీ స్టార్ రాకేష్. ఓకే, అంటే మీ ఛానల్ యూనిక్ ఉండాలి, షార్ట్ అయినా ఉండాలి, లేకపోతే యూనిక్ ఉండాలి, అందరికీ రిమెంబర్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఓకే, తర్వాత క్రియేట్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత హ్యాండిల్, ఇది మెయిన్ గైస్ హ్యాండిల్ నేమ్. ఎందుకంటే మీ హ్యాండిల్ నేమే సజెస్ట్ చేస్తున్న వాళ్ళకు పైన చూపిస్తుంది. ఇప్పుడు నేను మీ యూట్యూబ్ ఛానల్ కామెడీ స్టార్ ఏదో ఉందనుకో, నేను యూట్యూబ్లో పోయి కామెడీ స్టార్ అని పోతే మీ ఛానల్ ఫస్ట్ పేజ్లో చూపిస్తుంది. అందుకే ఇక్కడ మనం యూనిక్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నాకు అవైలబుల్ ఉంది కామెడీ స్టార్ రాకేష్ అని నా ఛానల్ నేమే. ఇక్కడ హ్యాండిల్ నేమ్ కూడా ఆప్షన్ చూపిస్తుంది కదా, అంటే ఉన్న అవైలబుల్ ఆప్షన్. సో నేను ఇదే సేవ్ చేస్తున్నా, లేకపోతే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉండేటట్టు కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది నాకు ఓకే. సో నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద క్రియేట్ ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. మన అన్నీ అయిపోయిన తర్వాత క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అంటే 40% ఓన్లీ. ఓకే, 40% మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. మిగతా 60% యూట్యూబ్లో కాకుండా సేమ్ యూట్యూబ్తో ఉన్న ఛానల్ అదేంటంటే వైటీ స్టూడియో. మీకు తెలిసి ఉండొచ్చు, వైటీ స్టూడియో మీద అన్నీ ఎడిట్ చేసుకోవాలి. అన్నీ ఇంకా రిమెంబర్ 60% అక్కడ చూసుకుందాం. సో మన 40% క్రియేట్ చేసినవి ఇక్కడ ఉంటుంది కామెడీ స్టార్ పైన. ఇంతకుముందేమో రాకేష్ రాథోడ్ ఉండే, ఇక్కడేమో కామెడీ స్టార్, తర్వాత @కామెడీ స్టార్ అలా అంటున్నాయి కదా. ఇప్పుడు 40% అయిపోయింది. ఇప్పుడు మిగతా అన్ని ఏమో వైటీ స్టూడియోలో వెళ్దాం. దానికోసం మీరు అన్ని బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, దానికి క్లిక్ చేసుకోండి. అంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి.
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గైస్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే వైటీ స్టూడియో అనేసి సెర్చ్ చేసుకోండి గైస్. ఓకే, వైటీ స్పేస్ స్టూడియో. ఓకే, వైటీ స్టూడియో వైటీ స్టూడియో లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వైటీ స్టూడియో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు జూమ్ చేసుకున్నట్టయితే గైస్ వైటీ స్టూడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయకుండా కింద లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 3 డాట్ ఉంది కదా, 3 డాట్ మీద క్లిక్ చేసుకొని మీ మీ బ్రౌజర్ని డెస్క్టాప్లో ఉంచండి. ఇదిగో కింద చూసుకున్నట్టయితే డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ అని ఉంది. సో మీరు అన్ని అంటే షార్ట్ జూమ్ ఉన్నది అన్ని ఒకే ఫ్రేమ్లో వచ్చేస్తుంది. దాని లాగిన్ మీద క్లిక్ చేసిన అంటే కింద ఉన్న లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనము వెల్కమ్ న్యూ కదా, సో కంటిన్యూ అని వచ్చేసేయండి. కంటిన్యూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఈ ఇంటర్ఫేస్ ఛానల్ డాష్ బోర్డు, ఛానల్ అనలిటిక్, ఇవన్నీ తర్వాత మీరు రాను మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ తర్వాత మీకు ఒక వీడియోలో చెప్తాను. ఓకే, కింద ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ మన మిగతా 60% ఇక్కడనే గైస్. ఓకే, బీ కేర్ఫుల్. కింద మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద బాటంలో, ఓకే బాటంలో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు సెట్టింగ్ ఉంది కదా, ఆ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీ 100 లేక అంటే మొబైల్లో ఏమో కింద స్క్రోల్ డౌన్ చేస్తే సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ సెట్టింగ్స్ ఆప్షన్ జనరల్, ఛానల్, అప్లోడ్ ఉంటుంది. ఫస్ట్ జనరల్లో డిఫాల్ట్ కరెన్సీ యూఎస్డి అంటే యూఎస్డి డాలరే ఉంచండి, సంబంధం ఏం లేదు. తర్వాత ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత బేసిక్స్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గాయస్ మీ కంట్రీ నేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు మన ఇండియా కదా, ఇండియా నేమ్ ఇస్తున్నా, ఇండియా నేము. ఓకే, ఇండియా నేమ్ ఇచ్చిన తర్వాత కీవర్డ్స్ గైస్. కీవర్డ్స్ మన ఇంపార్టెంట్ అంటే ఇక్కడనే గైస్, మన మిగతా 60%లో 20% ఇక్కడనే కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఎలాంటి అంటే మీ కంటెంట్ మీద ప్లస్ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ప్లస్ మీ కంటెంట్. అంటే ఇక్కడ మీ కీవర్డ్స్ దేనికి అంటే గైస్, యూజర్స్ అంటే వ్యూవర్స్ ఏమైనా సెర్చ్ చేస్తే మీ కంటెంట్, ఇప్పుడు మీ కామెడీ స్టార్ కదా, కామెడీ అంటే ఆ కామెడీ వీడియోస్ అక్కడ వస్తుంది, అందులో మీ ఛానల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్ ఎవరైనా సెర్చ్ చేస్తే ఈ కీవర్డ్స్ సంబంధించి ఆ ఛానల్ నేమ్ దగ్గర అక్కడ వచ్చేస్తారు. అట్లా మీ ఛానల్ అక్కడ విజిబుల్ అవుతుంది. అట్లా అనేసి మనకు కీవర్డ్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు నా ఛానల్ ఏంటంటే కామెడీ కదా, ఫస్ట్ కామెడీ స్టార్ రాకేష్. ఓకే, ఎంటర్. ఒకటి, తర్వాత కామెడీ, ఎంటర్, కామెడీ స్టార్, ఓకే కామెడీ స్టార్, కామెడీ రాకేష్, ఇలా నేను ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఇస్తున్నా, మీరు ఎన్నైనా ఇచ్చేయచ్చు, బిలో 500. ఓకే, తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోస్ కంటెంట్ మేడ్ ఫర్ కిడ్సా లేకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి, అంటే మీ చిన్నపిల్లలకా లేకపోతే మీ పెద్దోళ్ళకా మీ వీడియోస్ అనేవి పోవాలంటే అట్లాంటప్పుడు ఒకవేళ మీ వీడియోస్ కిడ్స్కి అయితే ఎస్ అని ఎస్ సెట్ దిస్ ఛానల్ హ్యాస్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేసుకోండి, లేకపోతే నో అని క్లిక్ చేసుకోండి. నేను నో అని క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి, డోంట్ చేంజ్. ఓకే, తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. గైస్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద ఫస్ట్ వన్ మనకు చూపిస్తుంది ఎనేబుల్ అనేసి. ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది ఎనేబుల్ అయిపోతుంది. కానీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్యూచర్స్ కావాలంటే
ఫస్ట్ సెకండ్ ఫ్యూచర్లో ఏమేమి ఎలిజిబుల్ ఉండాలంటే రిక్వైర్మెంట్ స్టాండర్డ్ ఫ్యూచర్ అంటే ఫస్ట్ ఎనేబుల్ ఉంది అండ్ వెరిఫై ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ వెరిఫై ఉండాలి. సో ఇవన్నీ ఫ్యూచర్స్ ఎనేబుల్ అవుతాయి. ఆ ఫ్యూచర్స్ ఏంటంటే వీడియో లాంగర్ దాన్ 15 మినిట్స్ ఉంటుంది. థంబ్నెయిల్ అంటే మన ఓన్గా థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే నెంబర్ అడుగుతుంది, కోడ్ ఇచ్చేసేయండి, నా వెరిఫై అయిపోతుంది. ఈ ఈ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కూడా ఎనేబుల్ అయిపోతుంది. థర్డ్ ఎనేబుల్ అవ్వాలంటే ఫస్ట్ 2 ఎనేబుల్ అయిపోవాలి. అంటే స్టాండర్డ్ ఫ్యూచర్ ఎనేబుల్ అయిపోవాలి. ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ఎనేబుల్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఫ్యూచర్ మీద క్లిక్ చేసుకోండి. ఈ అడ్వాన్స్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఎనేబుల్ ఉండాలి, అంటే సెకండ్ వన్ ఎనేబుల్ ఉండాలి. తర్వాత మిగతా దాంట్లో ఒకటి అంటే వీడియో వెరిఫికేషన్, అంటే మీ ఓన్ ఫేస్ వేసుకొని వీడియో ఒక 1 or 2 మినిట్స్ మాట్లాడాలి. ఓకే, 1 or 2 మినిట్స్ మాట్లాడాలి. అట్లా వ్యాలిడ్ లేక ఛానల్ హిస్టరీ అట్లా చేసుకుంటే ఈ థర్డ్ వన్ కూడా ఎనేబుల్ అయిపోతుంది. సో అన్నీ ఎనేబుల్ అయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే గైస్, మనకు 20% అయిపోయింది, ఇంకా 40% ఉంది కదా. 40% ఇంకోసారి సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. కింద బాటంలో ఉంది సెట్టింగ్ మీద క్లిక్ చేసుకొని ఇంతకుముందు ఛానల్ క్రియేట్ చేసినాం, ఛానల్ మీద క్లిక్ చేసాం కదా. ఇప్పుడు అప్లోడ్ డిఫాల్ట్ ఉంది కదా, అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ డిఫాల్ట్ అంటే ఏంటి? డిఫాల్ట్ అంటే తాను ఆటోమేటిక్ మనకు బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండేటట్టు చూస్తుందని. అంటే టైటిల్ ఒకవేళ మీకు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మళ్ళీ చేంజ్ చేయకుండా ఆటోమేటిక్ డిస్క్రిప్షన్ టైటిల్స్ అవి ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టమైతే ఎనేబుల్ అంటే మీ ఇష్టమైతే రాయండి, లేకపోతే ఏం పర్వాలేదు. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ మిగతా 40%లా 30%, ఓకే 30% ఇక్కడనే గైస్. అది మెయిన్ ఏంటంటే కేటగిరీ. ఓకే, లైసెన్స్ ఏమో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఉంచండి, కానీ కేటగిరీలో మీ కేటగిరీ అంటే మీ కంటెంట్ దేని మీద ఉంది. ఇప్పుడు నేను సపోజ్ కామెడీ చేస్తున్నా కదా, కామెడీ మీద. ఒకవేళ మీ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంటా, ఫిల్మ్, యానిమేషనా, లేకపోతే గేమింగా, మ్యూజిక్సా, ఏంటి దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను కామెడీ కదా, కామెడీ మీద క్లిక్ చేస్తున్నా. కామెడీ క్లిక్ చేసిన తర్వాత వీడియో లాంగ్వేజ్ గైస్. వీడియో లాంగ్వేజ్ ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను కదా ఈ వీడియో కంటెంట్, సో తెలుగులో మీద ఉందన్నట్టు. సో వీడియో లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో చెప్తున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నా, తెలుగు సెలెక్ట్ చేస్తున్నా. కింద ఉంటుంది టీ కదా, సో లాస్ట్ ఉంటుంది తెలుగు. ఓకే, తెలుగు తర్వాత క్యాప్షన్ సర్టిఫికేట్ నన్ను ఉంచండి. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మీరు టైటిల్లో మీ టైటిల్ ఇంగ్లీష్లో రాస్తున్నారా, తెలుగులో రాస్తున్నారా, హిందీలోనా, ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడేమో ఇంగ్లీష్లో రాస్తున్నా. ఓకే, నేను ఇంగ్లీష్లో రాస్తున్నా. సో నేను ఇంగ్లీష్ ఇండియా ఉంది కదా, ఇంగ్లీష్ ఇండియా మీద క్లిక్ చేస్తున్నా. అన్ని చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే, మిగతా 10% ఎక్కడంటే ఇక్కడ, అంటే డాలర్ ఉంది కదా గైస్, డాలర్ కింద ఒక సింబల్ ఉంది, డాలర్ కిందనే. ఓకే, ఆ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అది కస్టమైజేషన్. ఓకే, కస్టమైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యానర్ ఇమేజ్ గైస్. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ ఏంటంటే మీ ప్రొఫైల్ మీద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడు, ఆ ఇమేజ్. ఓకే, ఆ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అది కూడా 2048x115 పిక్సెల్లోనే ఉండాలి అండ్ 6 MB ఆర్ లెస్ దాన్లో ఉండాలి. ఓకే, ఇంకా తర్వాత పిక్చర్ అంటే మీ ప్రొఫైల్ పిక్చర్, మీ యూట్యూబ్ ఛానల్ పిక్చర్. తర్వాత యూట్యూబ్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, ఒక హ్యాండిల్ ఇంకా. ఓకే, హ్యాండిల్ నేమ్ అవి ఉంటుంది. తర్వాత వీడియో వాటర్ మార్క్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది గైస్ మనం మెయిన్ ఇంతవరకు ఎడిట్ చేస్తే మన 100% చేసినట్టు. ఇప్పుడు నేను ఇప్పుడు మీ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ అంటే ఇలా క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్ని ఇలా క్రియేట్ చేసుకొని రెడీ ఉంచేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన, సో
మీరు మాకు సపోర్ట్ చేసి మేము మీకు సపోర్ట్ చేసి ఒకరొకరం గ్రోత్ అయ్యి ఒకరొకరం సహాయపడదాం. సో థ్యాంక్ యూ గైస్, మీరు ఇంతవరకు పేషెన్స్ ఉంచి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.